శంభాజీని ఒంటికి కట్టి తలకిందులుగా వేలాడదీసి పరిగెత్తించి శరీరంలో ఉన్న రోజుకు వేలుని కత్తిరించేవాడు, కన్ను గుడ్డుని పీకేశాడు, ముక్కుని కత్తిరించాడు, చెవిని కత్తిరించాడు. అంత బాధ అనుభవిస్తూ కూడా ఏ మాత్రం అతను బెదరలేదు. ఎందుకంటే అతను సింహం, బయట ఉన్న బోనులో ఉన్న సింహం లాగానే ఉండేవాడు. అయితే శంభాజీ చనిపోయిన తర్వాత మరాఠీ సైనికుల్లో భయం ఏర్పడలేదు సరికదా, పోరాట స్ఫూర్తి అనేది చాలా ఎక్కువైంది. ఆ మరాఠీలు యుద్ధం చేసి ఆఖరిగా మొఘల్ సామ్రాజ్యం మొత్తాన్ని వినాశనం చేశారు. హిందుస్థాన్ లో హిందువుగా బతకాలంటే జిజియా పేరుతో ట్యాక్స్, ముస్లింల వ్యాపారాలు చేసుకోవాలంటే 2.5% ట్యాక్స్, అదేవిధంగా హిందువుల వ్యాపారాలు చేసుకోవాలంటే 5 నుంచి 10% ట్యాక్స్, హిందూ ఆలయాల ప్రొటెక్షన్ పైన కూడా ట్యాక్స్, ఇలా ప్రతి హిందూ వాటి పైన ట్యాక్స్ ఉండేది. హిందూ పండుగలైనటువంటి హోలీ, దివాళీ, అదేవిధంగా మిగతా పండుగలన్నీ అక్కడ నిషిద్ధం. కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ ఆలయం, మధురలోని కేశవదేవ్ ఆలయం తో పాటు 1000కు పైగా ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మసీదులు నిర్మించి హిందువులు కనిపిస్తే కొట్టేవారు, తన్నేవారు, అవసరమైతే చంపేవారు కూడా. ఇదంతా అత్యంత నికృష్టుడు, నీచుడు అయినటువంటి మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబ్ పరిపాలనలో మెజారిటీ భాగం ఉండేది ఇండియా. ఇక దక్షిణ భారతదేశంలో ఉన్న మరాఠా సామ్రాజ్యం కూడా తన వైపు తిప్పుకోగలిగితే ఇండియాలో తనకు తిరగలేదనుకున్నాడు. దీనితో అతని కన్ను మరాఠా రాజ్యం పైన పడింది. అయితే ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి నేను వెళ్ళడం వేస్ట్, నా మామ అయినటువంటి షాయిస్తా ఖాన్ని 1660వ సంవత్సరంలో ఆ మరాఠా రాజ్యానికి పంపించాడు. అతనితో పాటు 1,50,000 మంది సైన్యాన్ని కూడా పంపించాడు. కానీ అక్కడ ఉన్నది అలాటప్ప రాజు అనుకున్నాడేమో. యుద్ధం మొదలైంది. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయిస్తా ఖాన్ చేతివేలుని కోసి తిరిగి పంపించాడు. అదేవిధంగా సైన్యాన్ని కూడా పారిపోయేలా చేశాడు. అతను మరెవరో కాదు, మహారాష్ట్ర కా హీరో ఛత్రపతి శివాజీ. ఇలా చేయడంతో ఔరంగజేబ్ పరువు పోయినట్టు అనిపించింది. దీనితో ప్రతిసారి తన సైన్యాన్ని మరాఠా రాజ్యంలోకి ప్రవేశించడం, అదేవిధంగా ఛత్రపతి శివాజీ అక్కడి నుంచి తిప్పుకొట్టడం, సైన్యం ప్రవేశించడం తిప్పుకొట్టడం, సైన్యం ప్రవేశించడం తిప్పుకొట్టడం, ఇలా జరుగుతూనే ఉండేది. ఇక ఔరంగజేబ్ చేసేదేం లేక అంతా సైలెంట్ అయిపోయాడు. కానీ విధి ఆడిన నాటకంలో 1860వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ తన 50 సంవత్సరాల వయసులోని కన్నుమూశాడు. ఇలాంటి సువర్ణ అవకాశం కోసం ఎప్పటి నుంచో గుంటనక్కలగా ఎదురు చూస్తున్న ఔరంగజేబ్ కన్నది మళ్లీ మరాఠా సామ్రాజ్యం మీద పడింది. ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పి 5 లక్షల మందితో మరాఠా సామ్రాజ్యం మీదకి పంపించాడు. కానీ ఔరంగజేబుకి ఈసారి దెబ్బ మామూలుగా తగలలేదు. ఆ దెబ్బకు మరాఠా గడ్డ మీద 27 సంవత్సరాలు ఉండిపోయేలా చేశాడు. ఆ దెబ్బ కొట్టింది మరెవరో కాదు, సింహం బిడ్డ అయినటువంటి ఛత్రపతి శివాజీ కొడుకు అయినటువంటి శంభాజీ భోస్లే. మరాఠీలో చావా అంటే ఒక సింహం బిడ్డ అయినటువంటి శంభాజీ మహారాజు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ముందు ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి. నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్. శంభాజీ రాజీ భోంస్లే 1657వ సంవత్సరంలో జన్మించాడు. ఇతను 2 సంవత్సరాల వయసు ఉండేటప్పుడే ఆమె తల్లి అయినటువంటి సాయిబాయిని కోల్పోయాడు. ఆ తర్వాత అతని తాతమ్మ అయినటువంటి జీజాబాయి మొత్తం చూసుకునేది ఆలనా పాలన. ఇతను సంస్కృతంతో పాటు 8 భాషలను అవలీలగా నేర్చుకుని ఉండేవాడు. 11 ఏళ్ల వయసులోనే ఏసుబాయి అనే అమ్మాయితో ఇతనికి పెళ్ళయింది. 25 సంవత్సరాలకి సాహు అనే కొడుకు పుట్టాడు. చిన్న వయసు నుంచి అతనికి ఉన్న చతురత, వ్యక్తిత్వం, ధైర్య సాహసాల గురించి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయేవారు. శంభాజీ 16 సంవత్సరాల వయసులోనే రామ్నగర్ కి చెందిన ఒక యుద్ధంలో నాయకత్వం వహించి గెలిచాడు. శంభాజీకి సోయరాబాయి అనే ఒక సవతి తల్లి ఉండేది. అతని కొడుకు పేరు ఏంటంటే రాజారాం. అయితే ఇతనికి ఆమె సవతి తల్లి అవ్వడం వల్ల ఎప్పుడు ఇతని దూరం పెట్టేది. దీనితో ఎన్నో కుట్రలు పన్నేది. ఎందుకంటే శివాజీ తర్వాత తన రాజ్యాధికారం అనేది తన కొడుకైనటువంటి రాజారాంకి రావాలని గట్టిగా కోరుకుంది. దీనితో అవకాశం దొరికినప్పుడల్లా శంభాజీ గురించి ఎప్పుడు చాడీలు చెప్తూ ఉండేది. అదే విధంగా తండ్రి కొడుకుల మధ్యన గొడవలు సృష్టించేది. దీనితో ఆ తండ్రి కొడుకుల మధ్య దూరం కూడా బాగా పెరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్యన దూరాన్ని క్యాష్ చేసుకోవడానికి మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఒక జనరల్ శంభాజీతో ఎప్పుడు కలిసి తిరుగుతుండేవాడు. తన కొడుకు ఆ విధంగా మొఘలులతో స్నేహం చేస్తుండటంతో శివాజీ కూడా ఎక్కడలేని అనుమానం తన కొడుకుపై వచ్చింది. అనుకున్నట్టుగానే శంభాజీ తన తండ్రిని వదిలి మొఘల సైన్యంలో కలిసిపోయాడు. ఈ విషయం శివాజీతో పాటు తన సామ్రాజ్యం మొత్తానికి పెద్ద అవమానం, అదేవిధంగా ఒక షాక్ అని చెప్పవచ్చు. అయితే సైన్యంలో ఉండేటప్పుడు శంభాజీని వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా వాడుకున్నారే గాని ఎప్పుడు కూడా సరైన గుర్తింపు, గౌరవం అనేది ఇచ్చేవారు కాదు. దీనితో తాను తప్పు చేశానని గ్రహించి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి మరాఠా సామ్రాజ్యంలోకి వచ్చేశాడు. అయితే ఈసారి తన తండ్రి అయినటువంటి శివాజీ మాత్రం శంభాజీని పూర్తిగా నమ్మలేదు. దీనితో అతన్ని తన తండ్రి ఒక కోటలో హౌస్ అరెస్ట్ చేశాడు. అంతలోనే 1680వ సంవత్సరంలో శివాజీ కన్నుమూశాడు.
శివాజీ మరణానికి కారణం ఎవరు మీకు తెలిస్తే కనుక ఒకసారి కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ మరణ వార్త తనకు తెలిస్తే తన కొడుకు కాకుండా శంభాజీ వచ్చి రాజ్యాధికారాన్ని చేజెక్కించుకుంటాడన్న భయంతో ఆ సవతి తల్లి అయినటువంటి సాయిరాబాయి చెప్పలేదు. అయితే శంభాజీ తన మిత్రుల సహాయంతో ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడ మరాఠా సామ్రాజ్యానికి ప్రవేశించాడు. అలా వచ్చి రాగానే తన తండ్రి చనిపోవడంతో చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత రాజ్యం కోసం జరిగే పోరులో అక్కడ రాజారం కాకుండా శంభాజీనే మాకు రాజుగా కావాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ గట్టిగా కోరుకున్నారు. దీనితో ఒక శుభదినమున 1681 సంవత్సరంలో మరాఠా సామ్రాజ్యానికి మరో ఛత్రపతి అయ్యాడు శంభాజీ మహారాజ్. ఇలా శంభాజీ ఎప్పుడైతే మహారాజు అయ్యాడు అప్పటి నుంచి జనాల్లో చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకునేవాడు. అప్పటి వరకు ఎవరైతే బలవంతంగా మత మార్పిడులు చేయించారో వాళ్ళందరినీ మళ్ళీ హిందూ మతం వైపు తీసుకురాగలిగాడు. ఇతని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో మంచిగా ఉండేవారు. అదే టైంలో ఔరంగజేబు అదేవిధంగా తన కొడుకు అయినటువంటి అక్బర్ మధ్యన తీవ్ర వాగ్వాదం సృష్టించుకుంది. దీనితో అక్బర్ అనే అతను ఔరంగజేబుపై తిరగబడ్డాడు. దీనితో అక్బర్ ఔరంగజేబుపై తిరుగుబాటు చేస్తూ మరాఠా సామ్రాజ్యపతి అయినటువంటి శంభాజీని ఆశ్రయించాడు. దీనితో ఆ శంభాజీ మహారాజ్ అక్బర్ కి ఆశ్రయం ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఇది అతిపెద్ద అవమానంగా భావించిన ఔరంగజేబుకి ఇది గిట్టుపడలేదు. దీనితో అప్పటి వరకు సైన్యంలోని ఎవరో ఒకరిని పంపించి ఔరంగజేబు ఈసారి మొట్టమొదటిసారి తానే స్వయంగా దక్షిణ భారతదేశానికి వచ్చాడు. ఇతను 1682వ సంవత్సరంలో 5 లక్షల మంది సైన్యం వేసుకుని మరీ వచ్చాడు. ఇలా ఆ యుద్ధాన్ని 1689వ సంవత్సరం వరకు నిరంతరంగా మరాఠాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని చాలా చిత్తు చేసి వెనక్కి పంపించేవారు శంభాజీ మహారాజ్ సైనికులు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 1686-87వ సంవత్సరంలో గోల్కొండ అదేవిధంగా బీజాపూర్ సుల్తాన్లపై దాడి చేసి అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ నాశనం చేశాడు. ఇలా సుమారుగా 9 సంవత్సరాల పాటు మొఘల్ సామ్రాజ్యం పైన యుద్ధం చేసి తండ్రికి ఏమాత్రం కూడా తీసిపోని విధంగా వీరోచిత పోరాటం చేశాడు శంభాజీ. అయితే ఎంతటి మహావీరుడైనా కూడా నమ్మక ద్రోహం చేసి వెన్నెపోటు పొడిస్తే ఎవరైనా బలి అవ్వాల్సిందే. శంభాజీ తన సొంత బామర్ది అయినటువంటి గనజు షిర్కే మొఘలులు పెట్టిన ప్రలోభాలకి లొంగిపోయి శంభాజీ వెళ్తున్న రహస్య ప్లేస్ గురించి చెప్పడం జరిగింది మొఘలులకి. ఫిబ్రవరి 1689వ సంవత్సరంలో సంగమేశ్వర్ వెళ్తున్న శంభాజీకి అప్పటికే కాప కాసుకుని ఉన్న మొఘలుల సైన్యం అతన్ని ముట్టడించారు. తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. దానితో ఒంటి మీద బంగారు ఆభరణాలు అదే విధంగా వస్త్రాలని తీసి చిరుగుపోయిన వస్త్రాలు ఇచ్చి అదే వస్త్రాలతో ఔరంగజేబు వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు శంభాజీని చూసి ఔరంగజేబు కొన్ని కండిషన్లు పెడతాడు. ఆ కండిషన్స్ ఏంటంటే తన దగ్గర ఉన్న పూర్తి సంపద అదే విధంగా మరాఠా సామ్రాజ్యం మొత్తాన్ని తనకి ఇచ్చేయడం, నెక్స్ట్ తన రాజ్యంలో ఉండి తన కిందనే పనిచేయాలి, అదే విధంగా ఆఖరి షరతు హిందూ మతం వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. ఇలా పైన చెప్పిన ఆ 3 కండిషన్స్ కి ఒప్పుకుంటే గనక తనను ప్రాణాలతో వదిలేస్తా అని చెప్పి ఔరంగజేబు అంటాడు. అతను పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటే ఇతను శంభాజీ ఎందుకు అవుతాడు? అక్కడ ఉన్నది మరాఠా సింహం. ఔరంగజేబు పెట్టిన 3 కండిషన్స్ లో ఒక్క కండిషన్స్ కూడా ఒప్పుకోలేదు. దీనితో ఔరంగజేబుకి బాగా మండింది. తాను ఒప్పుకునేంత వరకు ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టాలో అన్ని విధాలుగా చేశాడు. శంభాజీని ఒంటికి కట్టి తల కిందులుగా వేలాడదీసి పరిగెత్తించాడు. అదే విధంగా అక్కడ ఉన్న మొఘల్ సైనికుల చేత రాళ్లు, ఉమ్ము అదే విధంగా పేడను కూడా వేయించాడు. అయినా కూడా ఏ మాత్రం బెదరలేదు. శరీరంలో ఉన్న రోజుకో వేలును కత్తిరించేవాడు, కన్ను గుడ్డుని పీకేశాడు, ముక్కుని కత్తిరించాడు, చెవిని కత్తిరించాడు, అదే విధంగా చేతిని కాళ్ళను కూడా కట్ చేశారు. దీని తర్వాత ఒంటి మీద ఉన్న చర్మాన్ని కూడా ఒలిచివేశారు. అంత బాధ అనుభవిస్తూ కూడా ఏ మాత్రం అతను బెదరలేదు. ఎందుకంటే అతను సింహం, బయట ఉన్న బోనులో ఉన్న సింహం లాగానే ఉండేవాడు. అలా ఆ చిత్రహింసలు 21 రోజుల పాటు చేశారు. అయినా కూడా ఏ మాత్రం బెదరలేదు. ఒక్క కండిషన్స్ కూడా ఒప్పుకునేవాడు కాదు. ఇక ఔరంగజేబ్ చేసేదేమి లేక 1689వ సంవత్సరం మార్చి 11న తన తలని తీసివేశాడు. అయినా కూడా ఆ శంభాజీ చూపించిన మెంటల్ టార్చర్ కి ఔరంగజేబు కసి ఏ మాత్రం తీరలేదు. శంభాజీ చనిపోయిన తర్వాత తన శరీరాన్ని ముక్కలుగా చేసి నదిలో పాడవేశాడు. అయితే ఆ నది దగ్గర ఉన్న గ్రామస్తులు ఆ చిన్న ముక్కలను సేకరించి కలిపి కొట్టి ఒక శరీరంలో తయారు చేసి ఆఖరిగా అంతిమ క్రియలు చేయడం చేశారు. అయితే శంభాజీ చనిపోయిన తర్వాత మరాఠీ సైనికుల్లో భయం ఏర్పడలేదు సరికదా, పోరాట స్ఫూర్తి అనేది చాలా ఎక్కువైంది. దీనితో మరాఠా రాజ్యం కోసం మొఘల సైనికులు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళని చిత్తు చేసి వెనక్కి మళ్ళీ పంపించేసేవారు. అలా ఔరంగజేబు మరో 18 సంవత్సరాల పాటు నిరంతరంగా యుద్ధాలు చేస్తూ ఆ మరాఠా సామ్రాజ్యం దగ్గరే ఉండిపోయాడు. మరాఠాలు కూడా వారిని చాలా సమర్థంగా ఎదుర్కొని వాళ్ళని తిప్పికొట్టేవారు. అలా ఔరంగజేబు యుద్ధం చేస్తూ 27 సంవత్సరాల దక్షిణ భారతదేశంలోనే ఉండి
ఉండిపోయేలా చేశారు. 1707వ సంవత్సరం మార్చి 3న ఔరంగజేబు కొన్ని అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఔరంగజేబ్ చనిపోయే ముందు వాళ్ళ కుమారులు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏముందంటే, నేను ఇప్పటి వరకు ప్రపంచంలో సాధించిందంటూ ఏమీ పెద్దగా లేదు, అదేవిధంగా నా ఆత్మకు కూడా పెద్దగా శాంతి లేదు, ఒకవేళ నేను చనిపోతే గనక నన్ను ఒక సాధారణ సమాధి చేసి పూడ్చిపెట్టానని చెప్పి ఆ లేఖలో ఉంది. తాను చనిపోయే చివరి రోజుల్లో భోగాలకు రాజ్యానికి దూరంగా ఉండి ఒక సన్యాసిలా బ్రతికేవాడు. అప్పటి వరకు చేసిన తప్పులకు చాలా ప్రాయశ్చిత పడ్డాడు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత కూడా అక్కడున్న మొఘల్ సైన్యం ఈ మరాఠా సైన్యంతో ఎప్పుడూ పోరాడుతూ ఉండేది. అలా ఆ మరాఠీలు యుద్ధం చేసి ఆఖరిగా మొఘల్ సామ్రాజ్యం మొత్తాన్ని వినాశనం చేశారు. మొఘల్ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా దాడులు చేసి అక్కడ మరాఠా జెండాన్ని ఎగరవేశారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఎన్నో రాజ్యాలను తమ వశం చేసుకుని అగ్రగామిగా బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు ఉండిపోయారు ఈ మరాఠీలు. రాజు అంటే శత్రువుల్ని ఓడించడం, చంపడం ఒక్కటే కాదు, ఎదుటి వ్యక్తి మనసును కూడా మార్చడం. ఔరంగజేబ్ ఆఖరి రోజులు చూస్తే మనకి అది చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికీ హిందువులు ఈ ఇండియాలో స్వేచ్ఛగా తిరగలుగుతున్నారంటే దానికి కారణమైనటువంటి తండ్రి శివాజీ, అదేవిధంగా కొడుకైనటువంటి సంభాజీ మహారాజ్, వీళ్ళ చేసిన త్యాగాన్ని మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాం. భౌతికంగా వాళ్ళు చనిపోయినా కూడా మన మనస్సులు ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటారు. వాళ్ళ చేసిన త్యాగాలకు నిజంగా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ విధంగా తన రాజ్య ప్రజల శ్రేయస్సు కోసం ప్రాణాలే అర్పించిన ఒక వీరుని కథ మన చరిత్రలో, అదేవిధంగా పాఠ్య పుస్తకాంశాలు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఈ వీరుని త్యాగం మన చరిత్రలో లేకపోవడానికి కారణం ఎవరు? మీరే చెప్పండి కింద కామెంట్ లో. ఇంతే వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇదే విధంగా వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ కాంటెంట్ స్పీక్స్ ఆఫీషియల్.